వెల్కమ్ టు పొలిటికల్ మామా. బెంగాల్ మోడల్ రాజకీయాలు తెలంగాణలో వర్కౌట్ అవుతాయా? కాళేశ్వరం చుట్టూ తెలంగాణ రాజకీయాలు ఇంకెంత కాలం సాగుతాయి? అచ్చెన్నాయుడు తన రాజకీయ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకున్నారా? పోలవరం జనసేనలో అంతర్గత కుమ్ములాటపై ఎమ్మెల్యే ఒంటరి పోరాటం చేస్తున్నారా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చింది. తెలంగాణలో అధికారమే తదుపరి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉండగానే పార్టీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమ బెంగాల్ గెలుపు ఉత్సాహంలో ఉన్న బీజేపీ తెలంగాణలో కూడా బెంగాల్ తరహా రాజకీయం చేస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కొత్త డిబేట్కి తెరలేపింది. దశాబ్దాలుగా ఇక్కడ పనిచేస్తున్న స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టి ఇతర రాష్ట్రాల ఫార్ములాలు అమలు చేయడమేంటని సొంత శ్రేణుల్లోనే చర్చ మొదలైంది. బెంగాల్ వ్యూహాలు తెలంగాణ గడ్డపై నిజంగానే పనిచేస్తాయా? సొంత పార్టీ నేతల్లోనే ఉన్న ఈ గందరగోళాన్ని జాతీయ నాయకత్వం ఎలా పరిష్కరిస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కేంద్రంలో గత 12 ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీ దేశంలోని 300 రాష్ట్రాలను తన పాలన కిందకి తెచ్చుకోగలిగింది. ఇటీవల రాజకీయంగా అత్యంత కఠినమైన లక్ష్యంగా భావించిన పశ్చిమ బెంగాలులోనూ సాధించిన విజయంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వంలో జోష్ మిన్నంటింది. సరిగ్గా అదే ఉత్సాహంతో తెలంగాణ పర్యటనకు వచ్చిన పార్టీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్ ఇక్కడ కూడా బెంగాల్ తరహా రాజకీయం చేసి తీరుతామని, రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామని ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే స్థాయి నుంచి నేరుగా జాతీయ స్థాయికి ఎదిగిన నితిన్ నబీన్ తెలంగాణ రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహనతోనే ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఎందుకంటే కేంద్రంలో అంత బలమైన అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండటం లేదు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న కమలం పార్టీ అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సరిగ్గా అదే సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగింది. పార్లమెంటులో చూపించిన బలాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు చూపించలేకపోతున్నామనే అసలు వాస్తవాన్ని విశ్లేషించకుండా నేరుగా ఇతర రాష్ట్రాల వ్యూహాలను ఇక్కడ అమలు చేస్తామనడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురి చేస్తుంది. భారతీయ జనతా పార్టీలో జాతీయ నాయకుల ఆకాంక్షలకు రాష్ట్ర పార్టీ క్షేత్రస్థాయి పనితీరుకు మధ్య చాలా పెద్ద గ్యాప్ కనిపిస్తుందనేది కాదనలేని సత్యం. దేశంలోని ఏ మూల బీజేపీ గెలిచినా వెంటనే హైదరాబాద్లో వాలిపోయే జాతీయ నాయకులు ఆ రాష్ట్ర తరహాలోనే ఇక్కడ కూడా రాజకీయం చేసి గెలుస్తామనడం ఒక రొటీన్ ప్రక్రియగా మారిపోయింది. గతంలో గుజరాత్ మోడల్ అని, యూపీ మోడల్ అని, ఇప్పుడు బెంగాల్ మోడల్ అని చెబుతుండడంతో తెలంగాణ ప్రజలు కూడా వీటిని రెగ్యులర్ పొలిటికల్ డైలాగులుగానే చూసే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి తెలంగాణలో విజయం సాధించాలంటే ఇక్కడ కేవలం తెలంగాణ తరహా రాజకీయం మాత్రమే చేయాలి తప్ప బయటి రాష్ట్రాల ఫార్ములాలు ఏమాత్రం పనిచేయవు. అసలు రాష్ట్ర పార్టీలో రాజకీయ వ్యూహాల అమలుపైనే సాధారణ కార్యకర్తల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. జాతీయ పెద్దలు అనుకుంటున్న లక్ష్యానికి క్షేత్రస్థాయిలో నాయకులు వేస్తున్న అడుగులకు మధ్య పొంతన ఉండడం లేదు. నితిన్ నబీన్ వంటి జాతీయ బాధ్యులు ముందుగా ఢిల్లీ నేతలకు రాష్ట్ర నాయకులకు మధ్య ఉన్న ఈ కమ్యూనికేషన్ గ్యాప్ను వీలైనంత త్వరగా పూడ్చాల్సిన అవసరం ఉంది. పార్టీలో నెలకొన్న ఈ అంతర్గత గందరగోళాన్ని పరిష్కరించిన తర్వాతే ఎక్కడ ఏ రకమైన రాజకీయ వ్యూహం అమలు చేయాలనే స్పష్టత వస్తుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో జరిగే ఒక్కో ఎన్నికల సమయంలో బీజేపీ ఒక్కో రకంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో అధికారమే లక్ష్యంగా అత్యంత క్రియాశీలకంగా దూసుకెళ్లే కాషాయ పార్టీ సరిగ్గా పోలింగ్కు ముందు ఆఖరి మెట్టుపై సడన్గా స్లో అవ్వడం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. పైకి రాష్ట్రంలో అధికారమే తమ లక్ష్యమని నాయకులు గట్టిగా చెబుతున్నప్పటికీ లోపాయికారిగా ఇతర ప్రాంతీయ పార్టీలతో రాజకీయ అవగాహనతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రతి ఎన్నికల సమయంలోనూ తెరపైకి వస్తుంది. ఈ వైఖరి వల్ల కేవలం ప్రజలు మాత్రమే కాకుండా పార్టీ కోసం రక్తం చిందిస్తున్న సొంత కార్యకర్తలు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అధికారమే పరమవాది అనే నాయకుల మాటలను కేడర్ చిత్తశుద్ధితో నమ్మే పరిస్థితి లేకుండా పోతోంది. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా హస్తినాకు వెళ్లి అసలు తెలంగాణలో మన పార్టీ రాజకీయ వ్యూహం ఏంటని జాతీయ పెద్దలను అడిగి చివాట్లు తిన్న సంఘటన ఇంకా కార్యకర్తల స్మృతిపథం నుంచి చెరిగిపోలేదు.
అంతర్గతంగా ఇంతటి అయోమయ స్థితిని, స్పష్టత లేని విధానాలను కొనసాగిస్తూ కేవలం బెంగాల్ తరహా రాజకీయం చేస్తామని ప్రకటనలు చేస్తే అధికారం ఎలా వస్తుందో జాతీయ నాయకత్వమే సెలవివ్వాలని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయ స్థితిగతులు, ఇక్కడి ప్రజల ఆకాంక్షల గురించి బీజేపీకి అవగాహన లేదనుకోవడానికి లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్ర, ఇక్కడి రాజకీయ పరిణామాలు ఆ పార్టీ అధిష్టానానికి పూర్తిగా తెలుసు. అయినప్పటికీ తాము చేసిన పనులను సరైన విధంగా చెప్పుకోలేక, భవిష్యత్తులో ఏం చేస్తామో స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. పార్టీలో చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో చేసే చేతలకు పొంతన ఉండడం లేదనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ ఎంత కసిగా, వ్యూహాత్మకంగా పనిచేస్తుందో తెలంగాణలో కూడా అదే కసితో పనిచేస్తేనే ఫలితాలు మారుతాయి. ఇప్పటికైనా నితిన్ నబీన్ లాంటి జాతీయ నాయకులు బెంగాల్ తరహా రాజకీయం అనే తాత్కాలిక నినాదాలు పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ వాస్తవ స్థితిగతులను బేరీజు వేసుకోవడం అత్యవసరం. బెంగాల్ గెలుపు ఉత్సాహంతో ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడినా కొన్నాళ్ల తర్వాత అసలు ఆ వ్యూహాలు ఇక్కడ ఎలా అమలు చేస్తారని కార్యకర్తలే ప్రశ్నిస్తే నాయకత్వం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్ర నాయకులకు, సాధారణ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసి తెలంగాణలో గెలుపు తప్ప మరే లోపాయికారి వ్యూహం పార్టీకి లేదనే స్పష్టత ఇవ్వడం తక్షణ కర్తవ్యం. అలా కొన్నాళ్ల పాటు ఒకే స్థిరమైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగితేనే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికార కళ సాకారం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.